నమస్తే. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతూ ఉంటారు. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. ఇది వింత కాకపోవచ్చు, కానీ జనం వేళ్ల గురించి చెప్పుకుంటారు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఆయన కుటుంబం నుండి అనేక మంది హీరోలైన సంగతి తెలిసిందే. చిరంజీవి స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చి తన ప్రతిభతో మెగాస్టార్గా ఎదిగారు. ఆయన బాటలోనే తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ అండ్ నాగబాబు పయనించారు. పవన్ కళ్యాణ్ కూడా హీరోగా ఎదిగి పవర్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాడు. టీవీ కార్యక్రమాలు చేశాడు. ముగ్గురు అన్నదమ్ములు సినిమా రంగంలోనే ఎదిగారు. ఆ తరువాత చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తనకు విపరీతమైన ఇమేజ్ ఉంది కాబట్టి సొంతంగా పార్టీ పెట్టారు. అన్నయ్య పార్టీ పెట్టగానే తమ్ముళ్ళు కూడా అందులో క్రియాశీల పాత్ర పోషించారు. పార్టీ అధికారంలోకి వస్తుంది అని చిరంజీవి భావించినా అలా జరగకపోవడంతో దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరారు. తన రాజ్యసభ సభ్యత్వ గడువు ముగియగానే రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. మెగాస్టార్ బాటలోనే పవర్ స్టార్ ప్రయాణించారు. పవన్ సొంత పార్టీ పెట్టారు. ఒక దారుణ పరాజయం తర్వాత గత ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన అద్భుత విజయం సాధించింది. ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జనసేనలో కీలక పాత్ర పోషించిన ఆయన అన్నయ్య నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మంత్రులుగా పనిచేయడం ఒక రికార్డే. ఒకప్పుడు చిరంజీవి కేంద్రంలో మంత్రి అయితే ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం, ఆయన అన్నయ్య మంత్రి కాబోతూ ఉండడం విశేషము అని చెప్పుకోవాలి.